వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. వాటర్ తీసుకునే విధానం ఒకటి ఉందండి. ఇది అంటే నీళ్లు కూడా తాగే విధానం ఉందా? నేను చాలామంది డాక్టర్లతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, చాలామంది నీళ్లు తాగుతుంటారు కానీ ఎప్పుడు ఎలా తాగాలి, ఎప్పుడు తాగకూడదు, ఎప్పుడు తాగాలి అనే విషయాలు ఈ డాక్టర్లతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు తెలిసిందండి. ఇది చాలామంది ఏంటంటే 2-3 లీటర్లు తాగాలని తెలుసు, ఒకేసారి లీటర్ తాగేశాను, లేదంటే మధ్యాహ్నం ఒక లీటరు, ఈవినింగ్ ఒక లీటరు, అలా కాదండి. దీనికి ఒక పద్ధతి ఉంది. ఎలా పడితే అలా వాటర్ తీసుకుని, అంటే వాటర్ తీసుకునే దానిలో కూడా దానివలన మనలో ఒక అన్ని రియాక్షన్స్, అంటే బాడీలో కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయండి. ఆ కెమికల్ రియాక్షన్స్ అన్ని సవ్యంగా పెర్ఫెక్ట్గా జరగాలంటే వాటర్ యొక్క హెల్ప్ చాలా ఉంటుంది. ఈ వాటర్ తీసుకునే విధానంలో ఎలా పడితే అలా తీసుకోకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మీరు తినే ముందు బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ అరగంట ముందు మీరు 2 గ్లాసులు వాటర్ తీసుకోండి అని చెప్తున్నారు అన్నమాట. అంటే తినే ముందు ఒక అరగంట ముందు 2 గ్లాసులు వాటర్ తీసుకుంటాం. తినే ముందు వాటర్ తీసుకుంటే ఆకలి తగ్గిపోతుందేమో, ఏమీ తగ్గదండి. అరగంట ముందు అయితే ఏమీ తగ్గదు. తర్వాత దానివల్ల ఏమవుతుందంటే, మనం తినేటప్పుడు దాహం వేయదండి. ఇది అరగంట ముందు ఎప్పుడైతే మనం ఒక 2 గ్లాసులు వాటర్ తాగామో, దానివల్ల మనం తినేటప్పుడు మనకి ఎక్కిళ్ళు రావటం కానీ, గొంతుకు అడ్డుపట్టడం కానీ, అటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే మీరు బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ చేసే అరగంట ముందు 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. మీరు ఏం తిన్నా సరే, ఈ లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ ఇవన్నీ మీరు ఎక్కిళ్ళు ఎందుకు వస్తున్నాయంటే, గబగబ తినేయటం వలన ఎక్కిళ్ళు వస్తాయండి. అది బాగా నమిలి తినాలట. బాగా నమిలి తినటం వలన మనకి ఎక్కిళ్ళు రావు. దాంతో లాలాజలం కూడా మనలో ఎక్కువసేపు ఆలోచిస్తూ, టీవీ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ అలా కాకుండా మీరు ఆ యొక్క ఏమైతే తింటున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు భోజనం చేసినట్లయితే అది మనకి లాలాజలం కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందండి. ఆ లాలాజలంతో ఎక్కువ ప్రొడ్యూస్ అయితే డైజెషన్ బాగా ఉంటుంది, జీర్ణక్రియ బాగా జరిగి మనకి కాన్స్టిపేషన్ కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడవు. అయితే ఈ యొక్క 2 గ్లాసులు మీరు వాటర్ తాగిన తర్వాత మరి భోజనం కానీ, లంచ్, డిన్నర్ చేశారు. అదైన తర్వాత ఒక 2 అవర్స్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం లంచ్ నేను 1 o'clock చేశాను. 1 o'clock అంటే 12:30కి మనం ఒక 2 గ్లాసులు వాటర్ తాగాము. మళ్ళీ 3 నుంచి స్టార్ట్ చేయాలండి. 3 నుంచి 2 గ్లాసులు గంటకి 2 గ్లాసులు తాగుతూ ఉన్నాను అనుకోండి. అంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక 2 గంటల 8కి చేశాను అనుకోండి. 8కి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే 10 నుంచి 2 గ్లాసులు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నారు అనుకోండి. అది ఒక మంచి క్రమ పద్ధతి, ఒక ఆరోగ్యక తీసుకునే అలవాటు అనమాట ఇది. అలాగే డిన్నర్ చేశారు. డిన్నర్ చేస్తే ఒక యూరినల్ ప్రాబ్లం ఉందనుకోండి మీకు. అంటే రాత్రిపూట 7 గంటలకు భోంచేశారు. 7 గంటలకు భోంచేస్తే 9 గంటల నుంచి, అంటే 7 గంటల భోజనం అంటే 6:30కి 2 గ్లాసులు నీళ్ళు తాగారు. మళ్ళీ 7 గంటలకు భోంచేశారు. 9 గంటల నుంచి ఒక 2 గ్లాసులు వాటర్ తీసుకున్నారు కూడా. దానివల్ల మీరు పడుకునే సమయం లోపల అది యూరిన్గా బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. బాగా పెద్దవాళ్ళు అయితే మళ్ళీ మధ్యలో ఒకసారి నిద్ర లేవడానికి అవకాశం ఉంది, యూరిన్ వెళ్ళడానికి. అదే ఒక వయసులో ఉన్న వాళ్ళు హాయిగా రాత్రి అంతా నిద్రపట్టి మర్నాడు వరకు యూరిన్కి మధ్యలో లేకపోవచ్చు. ఇలాగా నీళ్లు తీసుకునే పద్ధతి ఉంది. రోజు 3 లీటర్లు 4 లీటర్లు మీ యొక్క బాడీ నిర్మాణాన్ని బట్టి తీసుకోవాలి. అది కూడా ఇలాగ తీసుకుంటే ఇది ఒక ఆరోగ్యకరమైన నీళ్లు తీసుకునే పద్ధతి. తప్పకుండా మీరు అందరూ పాటించండి. మీరు చాలామంది తెలియక వాళ్ళు ఏం చేస్తుంటే, భోజనం చేస్తున్నప్పుడే ముద్ద సరిగ్గా మింగటం లేదు, లోపలికి వెళ్ళట్లేదు, అందుకని అన్నం తింటూ మంచినీళ్ళు తాగుతుంటారు. అలాగే అన్నం తిన్న తర్వాత 2 గ్లాసులు 1 గ్లాసులు నీళ్ళు తాగేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, లోపల డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటాయండి. ఆ డైజెస్టివ్ జ్యూసెస్ ఏమవుతాయి, అవన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయి. ఆ ప్రొడ్యూస్ అయిన యాసిడ్స్ అన్నీ కూడా మనం తిన్న అన్నాన్ని అరిగించాలి. దానికి మీరు డైల్యూట్ చేస్తున్నారు, నీళ్లు తాగేస్తున్నారు, లేదా మజ్జిగ తాగేస్తున్నారు. అలా కాకుండా మీరు భోజనం చేసినా ఏం తిన్నా సరే నీళ్లు తాగకుండా ఉండాలి. 2 hours వరకు తాగద్దు.
మీరు తినే ముందు అరగంట ముందు వాటర్ తీసుకోండి 2 గ్లాసులు. ఈ పద్ధతిని పాటించండి. చాలా జీవితకాలం హాయిగా ఏ సమస్యలు లేకుండా ఉంటారు. మీరు చక్కగా రాత్రులు నిద్ర పడుతుంది. బాడీకి కావాల్సినటువంటి కెమికల్ రియాక్షన్ అంటే కావాల్సిన వాటర్ సప్లై ఉంటుంది. ఇలా చేసినట్లయితే జీవితకాలం హాయిగా చక్కగా ఎటువంటి సమస్యలు ఉండవు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.